ఫోటో లాగే. ఫోటో ఏంది మనల్ని మనం చూసుకోవద్దు తీసినప్పుడు. సెల్ఫీ అయినా సరే మనల్ని మనం చూడొద్దు. అంటే మనం కెమెరాని చూడొద్దు. కెమెరాని చూస్తూ పెట్టొద్దు. ముందు చూసి పెట్టి దాన్ని మళ్ళా గుడ్డిగా అలాగే పెట్టాలి తప్ప చూస్తూ పెట్టొద్దనమాట. ఓకే. అంటే ఇప్పుడు ఒక పెయింటర్ ఏం చేస్తాడు? కళ్ళు తెరిచి బొమ్మ తీసి తర్వాత కళ్ళకు గుడ్డలు కట్టుకొని ఆ ఎక్స్‌పీరియన్స్‌తో కళ్ళకు గుడ్డలు కట్టుకొని సేమ్ అలాగే తీస్తాడు చూసినావా? అప్పుడు చూడడు. అట్లనమాట. కెమెరాను ఎప్పుడు చూడకుండా స్టిల్ ఇవ్వాలన్నమాట. అప్పుడు మనం కెమెరాలో చూసుకోవాలి తర్వాత తప్ప తీస్తున్నప్పుడే చూసుకోవద్దు. చూసుకుంటే అది పడదనమాట. మనం చూసుకున్నట్టుంటది. అట్లనే రాత్రి పడుకున్నాం. పడుకుంటే కెమెరా తీస్తాది మనల్ని. అప్పుడు నిద్రపోయింది మనకు తెలవదు కదా! తర్వాత చూసుకోవాలి. అంతేగాని పడేటప్పుడే చూసుకుంటే మనం మేలుకున్నట్టు అయితది కదా! అట్లనే పాట కూడా పాడుతున్నప్పుడు దాన్ని ఆస్వాదించొద్దు. ఎలా పాడుతున్నాం అనేది చూసుకోవద్దు. ఎలా పాడుతున్నాం అనేది అనుభవించొద్దు. పొందొద్దనమాట. తర్వాత రికార్డ్‌లో చూసుకోవాలి. అట్లన్నట్టు. అంటే బంగారు కోడి లాంటిది. రోజొక బంగారు కోడి గుడ్డు పెడతా అంటే ఒకడు మొత్తం పగలగొట్టి చూసినట్టు. చూస్తే కోడే చచ్చిపోయింది. అట్లుంటది పాట అనేది. మనం పాడేటప్పుడు తెలుసుకోవద్దు. పాడినాక రికార్డ్‌లో చూసుకోవాలి. యూట్యూబ్ కంటెంట్ కూడా కెమెరా ముందు మాట్లాడడం ఇలాగే మాట్లాడొచ్చు. పాట చూడడం ఎలాంటిదంటే ఇప్పుడు మనం మంచం కింద పెద్ద నాంప ఉంది కానీ మనకు తెలియదు. అప్పుడు ఏం చేస్తాం మంచం మీద హాయిగా పడుకుంటాం. కిందగా కాలు పెట్టి చాలా సేపు నిలబడతాం. పుస్తకం చదువుకుంటాం. ఆ తర్వాత గంట సేపు చూస్తాం. అరే బాగుందంటే అప్పుడు భయపడతాం. అట్లనే కెమెరాను చూస్తూ మనల్ని మనం చూసుకోవద్దు అన్నట్టు ఇక్కడ. అలా చూసుకుంటారు ఎవరైనా కానీ అలా చూసుకోవద్దు. చూసుకోకుండా చాలా సేపు మెయింటైన్ చేయాలి అన్నట్టు. చేసి వీడియోలో చూసుకోవాలి. నేను అదనమాట ఇక్కడ ట్రిక్. పాట అయినా అంతే అన్నట్టు. మనల్ని మనము పాడుతున్నప్పుడు మనల్ని మనము తనిఖీ చేసుకోవద్దు. మనల్ని అనుభవించొద్దు, ఆస్వాదించొద్దు, తనిఖీ చేసుకోవద్దు. మనకు మనం ఫీల్ కావద్దు అనమాట. పాట రికార్డులో వినాలి తర్వాత. ఓకే. అట్లా అనమాట. ఒక పాటను ఎలా పాడాలంటే ఒక సినిమాలో వీడియోను ఎన్నో ప్రాంతాలలో షూట్ చేసి అన్ని ఒకే దగ్గర యాడ్ చేస్తారు కదా! ఒకే పాటగా చూపెడతారు కదా! అలాగే పాటలు కూడా అనేక చరణాలు వేరు రకంగా ఉండే చరణాలు కలిపి ఒకే పాటగా చూపెడుతున్నట్టు. కాబట్టి మనం ఒకే పాటగా రావాలి. ప్లస్ వేరు చరణాలు వేరుగా పాడాలి. పాడి ఒకే పాటగా వచ్చేలా చేయాలి. అంతే తప్ప కేవలం ఒకే పాటగా మొత్తం పాడొద్దు. ఒకే చరణంతో పాటంతా పాడొద్దు. ఒక కంటెంట్ చెప్పే విధానం గాని, క్రియేట్ చేసే విధానం గాని, వ్యవహరించే విధానం గాని ఎలా ఉండాలంటే మన బద్ధ శత్రువు ఉన్నాడు. మనం తల వస్తామా? ఓడిపోతామా? మనం మెచ్చుకుంటామా? మెచ్చుకోంగా చులకనగా. కానీ అలా అయితే ఎలా ఉంటుంది? అలా ఉండాలి. మనం ఒక పథకం కోసం పోటీ పడతాం. ఒక ప్రైజ్ కోసం ఒలింపిక్స్ లో. కానీ ఓడిపోయినాం అనుకో, ఓటమిని మనమే అంగీకరించాలనుకో ఎట్లుంటది? మనం గెలవాలని పోటీ పడతాం, గెలుస్తాం. కానీ ఓటమిని మనమే ఇష్టపూర్తిగా అంగీకరించాలనుకో కోట్ల రూపాయల డబ్బులు కోల్పోతాం కదా! అలా ఉండాలన్నమాట. దీనివల్ల ఏమైంది అంటే శత్రువుకు లొంగిపోయినాం. దీనివల్ల ఏమైంది ఇప్పుడు ఎట్లుంటది అలా ఉండాలంట కంటెంట్ చెప్పే విధానం ఆలోచన. అంటే దీనివల్ల ఏమైంది శత్రువుకి ఎట్లుంటది? శత్రువుకు లొంగిపోతే ఎలా ఉంటుంది? శత్రువు చేతిలో ఓడిపోతే ఎలా ఉంటుంది? అబ్బాయి వీడు గెలుస్తా అని కుమిలిపోయే వాడికి మనం ఓడిపోతే ఎలా ఉంటుంది? వాడికి సంతోషం అవుతుందిగా. ఏదన్నట్టు ఆడియన్స్ కి అట్లయితుంది. వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. కంటెంట్ అలా ఉండాలన్నమాట.